ఈ ప్రపంచంలోనే ఇప్పుడు పెద్ద సమస్య ఉన్నది, దాని గురించే ప్రపంచం తల్లకిందులైతున్నది అని అన్నాడు మా రాజేషు. ఇంతకు ఆ సమస్య ఏంది అంటే పచ్చళ్ళ సమస్య అన్నాడు. అసలు పచ్చళ్ళకు ప్రపంచానికి సంబంధం ఏందో నాకైతే అర్థం కాలేదు. మరి అదేందో ఆయననే అడిగి తెలుసుకుందాం. రాజేష్ అన్న ఏమైంది డల్లుగున్నావు? పెళ్లి చూపులకు పోతుంది కదా, వదినకు నచ్చలేదా? మస్తు నచ్చినరా. నచ్చినాక ఎందుకే డల్లుగున్నావు? పెళ్లి క్యాన్సిల్ అయిందిరా. పెళ్లి ఎందుకు క్యాన్సిల్ అవుతుంది వదినకు నచ్చినాక? అంటే నేను పెళ్లి చూపులకు పోయిన తర్వాత నీకు అలెక్య పిక్కిల్స్ కొనే అంత రేంజ్ ఉన్నదా అన్నది. నేను ఓహో అన్న, ఆమె కూడా నిన్ను చేసుకోను ఓహో అని చెప్పి వెళ్ళిపోయింది. అరే పెళ్లి సెటిల్ అయిందిరా నాకు. కంగ్రాట్స్ అన్న. సెట్ అయింది అంత ఈజీగా. అరే పెళ్లి చూపులకు పోయినరా అయ్యాల. పెళ్లి చూపులకు పోగానే పిల్ల నాన్న చూసి తిన్నరా అని అడిగింది. ఆ తిన్నా అన్న. ఏం కూర అన్నది. ఏం కూర లేదు, మా ఇంట్లో మా అమ్మ లేదు, అందుకని చెప్పేసి అలెక్య పికిల్స్ తోనే తిన్నా అని చెప్పిన దెబ్బకు అలెక్య చిట్టి పికిల్స్ కొన్నాడు అంటే మనోడు మామూలోడు కాదు అనుకున్నట్టున్నది. ఓకే చెప్పేసి అలెక్య చిట్టి పికిల్స్ కు ఈయన పెండ్లికి సంబంధం ఏందబ్బా? ఏం రకాల ఇట్లా వచ్చినావు? ఏం లేదన్నా, మా నిల్లు కోసం పర్మిషన్ కావాలి కదా, ఆఫీసర్ లంచం అడుగుతుండన్నా. అరే పిచ్చోడడానికి గంట ఫీకర్ పడతావా రా? ఒక అలెక్య చిట్టి పికిల్ బాక్స్ తీసుకుపోయి ఇచ్చేయి, దెబ్బకు ఆఫీసర్ సంతకం పెడతాడు అంతే. అట్లనే మనం ఎవరెవరికైతే అప్పున్నామో వాళ్ళందరికీ కూడా అప్పు కింద ఈ అలెక్య చిట్టి పికిల్ బాక్స్ ఒకటి పంపించేసి దెబ్బకు ఖుషి అయిపోతారు. అరే అప్పు తీసుకొని అప్పిస్తారు అనుకుంటే అలెక్య చిట్టి పికిల్ ఇచ్చారంటే మామూలు విషయం కావరా, మనం అదృష్టవంతులు అని ఫీల్ అవుతారు. అట్లా ఓ రాజేషు ఏంది తమాషా చేస్తున్నావా? ఏదో ప్రపంచం తలకిందులైతున్న వార్త చెప్తా అని చెప్పి ఏందో తల తిరిగినోడు కదా ఏదేదో మాట్లాడినట్టు అలెక్య చిట్టి పికిల్స్ అని మొత్తుకుంటున్నావు. నువ్వు చెప్తానన్న వార్త ఏందో చెప్పు. బ్రేకింగ్ న్యూస్, ఇప్పుడే అందిన తాజా వార్త. అలెక్య చిట్టి పికిల్స్ కొన్న అతని ఇంటిపై ఐటీ దాడులు. ఏ చల్ ఊక, పికిల్ కొంటే ఐటీ దాడులు చేస్తారా? అరే అది అలెక్య చిట్టి పికిల్స్, ఏమనుకుంటానో నువ్వు అసలు అప్పటి నుంచి చూస్తున్నా మాట మాటకు అలెక్య చిట్టి పికిల్స్ అలెక్య చిట్టి పికిల్స్ అంటున్నావు. ఈ అలెక్య పచ్చల పంచాదేంది? అయ్యో నీకు తెలియదా, ప్రపంచం మునిగిపోయే ఒక సమస్య ఉన్నది అని చెప్పినా కదా, అదే ఇది. అది చెప్పేటందుకే ఇట్లా చేసిన ఇంతసేపటి నుంచి. అరే పచ్చళ్ళతోని ప్రపంచం మునిగిపోవడేంది? అదేం వార్త? అసలు ఏం చెప్తున్నావు నువ్వు? చికెన్ పచ్చళ్ళనా, ఉల్లిపాయ ముక్కు, నీకు ఏం అర్థం కాదు, ఏం ఫాలో కావు. అలెక్య చిట్టి పికిల్స్ అనే పేరుతోని ముగ్గురు అక్క చెల్లెళ్ళు పికిల్స్ అమ్ముతున్నారు. అయితే రేట్లు మస్తున్నాయట. ఇంకొక తమ్ముడు ఇంత రేటు ఉన్నదేంది అని మెసేజ్ పెడితే బండ బూతులు తిట్టి వాయిస్ మెసేజ్ పెట్టింది రివర్స్ లో ఆమె. ఇవి ఎక్స్పెన్సివ్ అన్నావు అంటే నీ అంత చీప్ ఇంకెక్కడ ఉండదు. పని చేయి, నా మాటిని నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్లిళ్ళు ఇటు జోలికి వెళ్ళు. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు. నువ్వేవడరా? వామ్మో పచ్చడి రేట్ ఎక్కువ అంటే మరి ఇంత ఘోరంగా తిడుతుందా? ఇదేం విన్నావు, ఇదేం చూసినావు? ఇట్లనే ఒక ఆడపిల్లను కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడిండ్రు. పిచ్చి మొహం దానా, ఈ దరిద్రం ఏ రేంజ్ లో ఉందో నేను అర్థం చేసుకోగలను. నా మాటిని 4 ఇళ్లలో చూసుకుని పాసి పని చేసుకుని బతుక్కో. ఇప్పుడు ఈ ఆడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యేసరికి ఈ అలెక్య పికిల్స్ కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాలని రకరకాలుగా ఇందాక నేను చేసిన దానికంటే ఎక్కువ మస్తు ట్రోల్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. వామ్మో ఇప్పుడు ఈ పంచాదికి ముగింపెట్లా మరి? పెదరాయుడు తీర్పు. ముష్టి పచ్చళ్ళు కొనుక్కునేటోని రేపు పెళ్ళి ఎట్లా చేసుకుంటావు, ఆమెకు బంగారం ఇట్లా ఎట్లా కొనిస్తావు అని ఆయన పరువు తీసింది. అందుకే ఆమెనే ఈయనను పెళ్లి చేసుకోవాలి, ఇదే పెదరాయుడు తీర్పు అని ఇగో ఇట్లా ట్రోల్ కూడా చేస్తున్నారు. అవునా? మరి ఇది ఇంటర్నేషనల్ సమస్య అయిందన్నావు, అదెట్లా? ఈ అలెక్య చిట్టి పికిల్స్ మీద ట్రంప్ కూడా స్పందించినట్టు పారా డబ్బింగ్ ఆడియో పెట్టి మరి ట్రోల్ చేస్తున్నారు. అంటే అస్సలకే తగ్గుతలేరు. 3-4 రోజుల నుండి సోషల్ మీడియాలో ఇదే చర్చ, ఇదే రచ్చ. I would like to speak about Alekya Chitty Pickles. I was really saddened by what has happened to the customer, and still they didn't apologize what they have done. మరి ఇప్పుడు ఆ అక్క చెల్లెండ్లు ఏమంటున్నారు? తప్పైందని చెప్పిండ్రులే, కానీ ఈ మీమర్స్ ట్రోల్స్ చేసేటోళ్ళు అయితే అస్సలకే తగ్గుతలేరు. పెద్దరాయుడు తీర్పే ఫైనల్ అంటున్నారు. వామ్మో అందుకే పెద్దోళ్ళు అంటారు ఏదేమైనా మాట జారొద్దు, పొరపాటున జారారో అది మనల్ని జారిపడేటట్టు చేస్తది అని. పాపం ఇప్పుడు ఈ చిట్టి పికిల్స్ వాళ్ళకు కూడా అట్లనే అయినట్టయింది. అందుకే మాట మాట్లాడే ముందు ఆలోచించాలి. ఏది పడితే అదే మాట్లాడితే దుకాణాలు బంద్ అవుతాయి.